కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్పెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య వచ్చే వారంలోనే సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అత్యున్నత స్థాయి భేటీకి యుఏఈ వేదికగా నిలిచే సూచనలున్నాయని స్వయంగా పుతిన్ వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లయింది. తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని 17 ఏళ్లుగా రగిలిపోతున్న ఓ కొడుకు చివరకు తన పంతం నెగ్గించుకున్నాడు. తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ హిస్టరీ షీటర్ ను పట్టపగలే దారుణంగా హత్య చేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో రహస్యమైన నేలమాళిగ తెరిచే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. 5 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చిన తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ప్రధాన పూజారికి అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఓ స్క్రాప్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీరాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి.